సినిమా నిర్మాతగా ఎన్నో చిత్రాలు తీసి చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణ తరువాత అంతటి స్థానాన్ని పొందిన అగ్ర నిర్మాత సి కళ్యాణ్ నిర్మాతగా తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి ప్రస్తావించారు. అదేలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హరికృష్ణకు ఆర్కే భగవాన్ కు ఉన్న అనుబంధం నేపథ్యంలో రూపొందిన స్వామి సినిమాకు నేను పూర్తి నిర్మాతను కాదు. నాది 1-2 పైసలే పెట్టుబడి, మిగిలినది అంతా వాళ్లదే. నేను మధ్యవర్తిత్వం తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడవలసి వచ్చింది. తరువాత సినిమా చాలా వివాదమైంది. అంతకుముందు హరికృష్ణ కథానాయకుడిగా వచ్చిన సీతయ్య సినిమా పెద్ద హిట్ ఏమీ కాదు. దాని తరువాత వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో స్వామి పేరు మీద వచ్చిన ఈ సినిమాకు అస్సలు బిజినెస్ కాలేదు. సినిమాను కోట్లు గుమ్మరించి తీశారు. ఈ సినిమాను స్నేహితుడికి సాయం చేద్దాము అని దిగాను, అంతేగాని ఇందులో లాభం ఏమీ లేదు. కళ్యాణ్ సినిమా ఆగిపోయిందే అనే అపవాదు రాకుండా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగంలో నేను సంపాదించిన ఎకరం పొలం 1.5 అమ్మేశాను. ఇప్పుడు ఆ ఎకరం ఉండి ఉంటే పెద్ద రేటు వచ్చేది. కేవలం ఫైనాన్స్ క్లియరెన్స్ కోసమని నేను ఆ పని చేశాను. ఏవో అష్టకష్టాలు పడి ఆ సినిమాను రిలీజ్ చేశాం. అంతా బాగానే ఉంది. దాని తరువాత అసలు సమస్య మొదలైంది. అదేమిటంటే భగవాన్ గారు హరికృష్ణ గారికి రెమ్యూనరేషన్ విషయంలో చిన్న తేడాలు వచ్చాయి. ముందుగా హరికృష్ణ గారికి 50 లక్షలు మాట్లాడుకున్నారట. అయితే ఆయన నాకు ఇంకో 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. సరేలేండి, సినిమా విడుదలయ్యాక చూద్దాం అని ముందుగా అనుకున్న 50 లక్షలు ఇచ్చారంట. సినిమా విడుదలైన తర్వాత హరికృష్ణ నాకు ఇంకా 15 లక్షలు ఇవ్వాలని గొడవ మొదలుపెట్టాడు. అయితే అప్పటికి నేను పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను. ఆ సమయంలో హరికృష్ణ స్వామి సినిమాకు గాను నాకు 15 లక్షలు రెమ్యూనరేషన్ బాకీ ఉన్నాడు. అవి కట్టించండి అంటూ పంచాయతీ పెట్టాడు. అది చిత్ర పరిశ్రమలో దుమారం అయింది. కళ్యాణ్ రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించాడు కాబట్టి వదలొద్దు అని అందరూ ఉసిగొల్పారు. కొందరు నాకు గెట్టని వాళ్ళు. దాంతో ఆయన నాకు సంబంధం లేని దాన్ని నా నుండి వసూలు చేయడానికి హరికృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అది ఎంతవరకు అంటే ఒక దశలో చొక్కా విప్పి ఫిలిం ఛాంబర్ మెట్ల మీద కూర్చొని ధర్నా చేశారు. ఇన్ని సినిమాలు తీసినా నా జీవితంలో ఎదురవని నీచ నికృష్ట అనుభవం అది. స్నేహితుడికి సహాయం చేద్దామని దిగాను. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు చాలామంది ఇంత అనుభవజ్ఞుడివి, సినిమా మేధావివి అని పేరు పొందిన నువ్వు అంత తెలివి తక్కువతనంగా ఎలా ఇరుక్కున్నావయ్యా అని తిట్టారు కూడా. ఇన్నేళ్ల నా అనుభవం నన్ను వెక్కిరించినట్టుగా అనిపించింది. అలా నందమూరి హరికృష్ణ గారు 15 లక్షల కోసం పెట్టిన పంచాయతీ నన్ను మానసికంగా చాలా కృంగదీసింది. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు స్పందించే కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏమీ చెప్పలేని స్థితిలో పడిపోయింది. సినిమా హిట్ అయితే మరో 15 లక్షలు ఇస్తాను అన్నాడట ఆర్కే భగవాన్. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కోట్ల రూపాయలు నష్టం కలిగి నిర్మాత ఇబ్బంది పడుతున్న సమయంలో హరికృష్ణ గారు చేసిన గొడవ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చేసేదేమీ లేక ఆర్కే భగవాన్ కలగజేసుకుని కళ్యాణ్ నాకు హెల్ప్ చేద్దామని వచ్చి భారీగా నష్టపోయాడు. ఇప్పుడు మరలా అతన్ని ఈ డబ్బు కట్టమనడం న్యాయం కాదు. ఆ 15 లక్షలు నేనే కడతాను, నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పడంతో పంచాయతీకి పెద్దలు హరికృష్ణ గారిని ఒప్పించారు. తన వల్ల అంతా నష్టపోయిన నిర్మాత మీద కనీసం జాలి కూడా చూపలేదు. సర్లే వద్దులే అంటారేమో అని అందరూ ఎదురు చూశారు. అలాంటిదేమీ జరగకపోగా భగవాన్ దగ్గర చెక్కులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రభస వలన నేను కోట్లాది రూపాయల ధర పలికే ఎకరా పొలం పోగొట్టుకోవడమే కాకుండా భ్రష్టు పట్టి చివరికి బయటపడ్డాను అని తన ఆవేదన వ్యక్తం చేశారు ప్రఖ్యాత నిర్మాత సి కళ్యాణ్.